జై హింద్ దోస్తోं सभी को మనం ఇంతకు ముందు వీడియోలో రన్నింగ్ చేసే ముందు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి అనేదాన్ని తెలుసుకున్నాం. అలాగే శీర్షాసనం, పద్మాసనం, శలభాసనం ఇటువంటి ఆసనాల గురించి కూడా తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో రన్నింగ్ చేసే సమయంలో ఏ విధంగా మనం హెడ్, హ్యాండ్, లెగ్, ఫుట్ పొజిషన్ అనేది పెట్టి రన్నింగ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు వార్మప్స్ అవి చేసుకున్న తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా. రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు రన్నింగ్ చేసే టైంలో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ అనేది మనం హెడ్ ఏ విధంగా పొజిషన్ పెడుతున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనం హెడ్ని కనుక బాగా కిందకని పెట్టామంటే బ్రీతింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది. అదే మరి లెంత్ పెట్టినా సరే బ్రీతింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది. మనం మీడియంగా పెట్టుకుని బ్రీతింగ్ అనేది కంట్రోల్ చేసుకోవాలన్నమాట. చూసుకున్నట్లయితే హ్యాండ్స్ని ఫ్రీగా ఉంచుకోవాలి, బాడీ మొత్తం ఫ్రీగా ఉంచుకోవాలి. దేన్ని మనం టైట్ చేయకూడదు, బాడీని అస్సలు టైట్ చేయకూడదు. హెడ్ కూడా ఫ్రీగా ఉంచుకోవాలి. మనం రన్నింగ్ చేసేటప్పుడు మన పక్క వాళ్ళు ఉంటారు కదా, ఒకవేళ మన పక్క వాళ్ళకి వేసి చూసి పరిగెట్టాలనుకుంటే కనుక హెడ్ రొటేట్ చేయకూడదు. హెడ్ రొటేట్ చేయకుండా ఓన్లీ ఐస్ రొటేట్ చేసుకుని చూసుకోవాలి. అలా ఐస్ రొటేట్ చేసుకుని చూసుకోవాలన్నమాట. హెడ్ మాత్రం కిందకి పెట్టకూడదు, పైకి పెట్టకూడదు, మిడిల్గా ఉండాలి. మిడిల్గా ఉంటూ హ్యాండ్స్ చూసుకుంటే ఫ్రీగా పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఫ్రీగా పెట్టుకుని రన్నింగ్ చేసేటప్పుడు జాయ్ఫుల్గా బాడీ ఫ్రీగా ఉంచుకుని రన్నింగ్ చేయాలన్నమాట. మనం ఈ విధంగా సిప్పింగ్ చేస్తాం. మనం ఈ విధంగా స్కిప్పింగ్ చేసేటప్పుడు మీరు గమనిస్తే కనుక ఫుట్ యొక్క ఈ ప్లేస్ అనేది ఫోకస్ అవుతుంది అనమాట. ల్యాండ్ పైన ఈ ప్లేస్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సేమ్ ఇదే విధంగా రన్నింగ్ చేసేటప్పుడు కూడా ఈ ప్లేస్ని మనం ఎక్కువ యూజ్ చేయాలన్నమాట. ఎక్కువ ఈ ప్లేస్ని యూజ్ చేసి రన్నింగ్ అనేది స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా మధ్యలో ఒక 100 మీటర్స్ ఈ విధంగా ఉంటే మనం ఫుల్ ఫుట్ పెట్టుకోవచ్చు. కానీ మనకి స్పీడ్ పెరగాలంటే మాత్రం మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, సరదాగా జాగింగ్ చేసేటప్పుడు, ఏదైనా నడిచేటప్పుడు కూడా మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా రన్నింగ్ చేసేటప్పుడు హెడ్, హ్యాండ్, ఫుట్ ఈ పొజిషన్ ఎలా ఉండదు అనేది చూసుకున్నాం అనమాట. మనం రన్నింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన బాడీ అనేది ఫ్రీగా ఉండాలి. మనం ఏంటంటే ఏదో ఒక జాయ్కి వెళ్తున్నట్టు, ఏదో ఒక ట్రిప్కి వెళ్తున్నప్పుడు మన బాడీ ఏదో నరాలు బిగించేసినట్టు టైట్గా కాకుండా సింపుల్గా కూల్గా బాడీని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే దానివల్ల మన మైండ్లో స్ట్రెస్ పెరిగిపోయి రన్నింగ్ అనేది లాస్ట్ మూమెంట్లో ఆగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం రన్నింగ్ ఫ్రీ మైండ్తో బాడీ సింపుల్గా ఉంచుకుని చేసుకోవాలన్నమాట. ముందే వార్మప్స్ అన్ని స్టార్టింగ్ చేసుకుంటాం కాబట్టి బాడీ అనేది కొంచెం వార్మప్ అవుతుంది. దాంతోపాటు ఈ విధంగా బాడీ రన్నింగ్ చేసేటప్పుడే కొంచెం ఫ్రీగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్టామినా అనేది రన్నింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది అనమాట. మనం చూసుకుంటే కనుక హెడ్, లెగ్స్, ఫుట్ పొజిషన్ చూసుకున్నాం. షోల్డర్ పొజిషన్ చూసుకుంటే కనుక షోల్డర్ ఈ షోల్డర్ ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు మనది హెడ్, లెగ్ ఒకటి ముందుకుంటుంది అనమాట. సేమ్ ఇది వెనక్కి వెళ్ళినప్పుడు ఇది ముందుకుంటుంది. ఈ విధంగా లెగ్ అనేది స్పీడ్ పెంచాలనుకున్నప్పుడు ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా లెగ్ వచ్చినప్పుడు ఈ హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి. మనం ఈ విధంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేప్పుడే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట.
మనం ఎక్కడికైనా నడిచి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే సరదాగా జాగింగ్ చేసేటప్పుడు కూడా మనం గమనిస్తుంటాం. ఈ విధంగా ఒక కాలు ముందుకి చెయ్యి వెనక్కి వెళ్ళడం గమనిస్తూ ఉంటాం. దాన్ని మనం రన్నింగ్ చేసేటప్పుడు కూడా అప్లై చేయాలన్నమాట. అప్పుడు మనకి రన్నింగ్ స్పీడ్ అనేది డెవలప్ అవుతుంది. మనం చూసుకుంటే కనుక ఈ విధంగా రన్నింగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా రన్నింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలి, రన్నింగ్ చేసే ముందు ఫుట్ ఏ విధంగా ఏ విధంగా వార్మప్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ చేసుకుని రన్నింగ్కి వెళ్ళాలి, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి బ్రీత్ కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా రన్నింగ్ చేసే ముందు మన ఏ విధమైన హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ చూసాం. మనం ఈ వీడియోలో రన్నింగ్ చేసే సమయంలో హెడ్, షోల్డరు, హ్యాండ్స్, లెగ్, ఫుట్ ఏ విధంగా ఉండాలి, బాడీ ఏ విధంగా ఫ్రీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం అనమాట. సో మనం రన్నింగ్ చేసే సమయంలో మనకి ఏంటంటే మన మైండ్ మనల్ని ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకన్నా వేరే వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, మనం స్పీడ్ పెంచేద్దాం అన్న థాట్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. కానీ ఆ విధమైన థాట్స్ రాకుండా మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎవరో పరిగెడుతున్నారు అన్నది ముఖ్యం కాదు, మన స్టామినా ఎంత ఉందో అంత మనం పరిగెట్టాలన్నమాట. పరుగు పందెంలో ఎవరు ముందు పరిగెట్టారన్నది ఇంపార్టెంట్ కాదు, చివరి వరకు ఎవరో పరిగెట్టారన్నదే ముఖ్యం. కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, దెబ్బలాటలో ఫస్ట్ ఎవడి మీద దెబ్బ పడింది అన్నది లెక్కలో రాదు, ఫస్ట్ ఎవడి కింద పడేది అన్నది లెక్కలోకి వస్తుంది అన్నట్టు. మనం ఫస్ట్ ఎవడైతే ముందు పరిగెడిపోతున్నాడో ఆడి క్వాలిఫై అయిపోయినట్టు కాదు, లాస్ట్లో ఎవడైతే టైమింగ్లో పరిగెడతాడో వాడు క్వాలిఫై అయినట్టు అనమాట. మనం 1600 మీటర్లు చూసుకున్నా లేదంటే 5 కిలోమీటర్లు చూసుకున్నా ఏదైనా సరే మనం స్టార్టింగ్లోనే స్పీడ్ పెంచేస్తే మన స్టామినా అనేది తగ్గిపోద్ది అనమాట. అలాగని చెప్పి స్టార్టింగ్లో మరీ స్లోగా పరిగెట్టద్దు. స్టార్టింగ్లో మీరు ఏ విధంగా అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చేశారో అదే విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. 1600 మీటర్స్ కంటే రౌండ్ 4 రౌండ్లకి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేసి పరిగెట్టచ్చు, 8 నిమిషాలు 30 సెకండ్లు కాబట్టి. కానీ మనకి 5 kmకి చూసుకుంటే మనం ఫస్ట్ నుంచి ఏ స్పీడ్తో పరిగెడుతున్నామో చివరి వరకు అదే స్పీడ్తో పరిగెట్టగలగాలి. అంతేకాని మన ముందున్న పాస్ స్పీడ్గా పరిగెడుతుందని చెప్పి మనం స్పీడ్గా పరిగెట్టడం అనేది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల లాస్ట్ ఒక 500 మీటర్లు ఉండగా, లేదంటే 200 మీటర్లు ఉండగా, లేదంటే 100 మీటర్లు ఉండగా కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు. సో మీరు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడానికి వీలైతే రన్నింగ్తో పాటు ఇంకా వేరే ఎక్సర్సైజ్లు అంటే స్విమ్మింగ్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం, ప్రాణాయామం, యోగా ఇటువంటివి కూడా మీకు వీలున్న టైం బట్టి ఫ్రీ టైంలో చేసుకుంటే కనుక మీకు బ్రీతింగ్ అనేది లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు వరకు తీసుకున్న వీడియోలో రన్నింగ్ గురించి చూసుకున్నాం. తర్వాత వచ్చే వీడియోస్ నుంచి మనం ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దాని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, దాని సిలబస్ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. దాంతోపాటు మన దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఉన్నాయి కదా, పాకిస్తాన్, చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, టిబెట్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇటువంటి కంట్రీస్ గురించి, ఆ కంట్రీస్తో మన దేశానికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి, ఇటువంటి విషయాలన్నిటి గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.